నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. అంటే 2 రోజుల నుండి వైసీపీ వాళ్ళు ఒక ప్రచారం చేస్తున్నారు, ఇందాపూర్ డైరీస్. ఈ ఇందాపూర్ సంస్థ ఏదైతే ఉందో ఇది చంద్రబాబు నాయుడు గారికి చెందిన సొంత సంస్థ అని, దీనికే టెండర్లు కట్టబెడుతున్నారు అని చెప్పి. అయితే మనం ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే, ఈ సంస్థని చంద్రబాబు నాయుడు గారు స్థాపించారా లేదా వైసీపీ వాళ్ళే వీళ్ళ పేరు మీద రాస్తున్నారా అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ కొత్తగా ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలోకి ఈ ఇందాపూర్ సంస్థ ఎందుకు వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, అసలు దీనికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సంబంధం ఏంటి తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఈ ఇందాపూర్ సంస్థ అనేది చంద్రబాబు నాయుడు గారికి చెందింది, ఇది సొంతది, దానికే కట్టబెడుతున్నారని, దాని నుండి వచ్చే నెయ్యి ఏవైతే ఉన్నాయో పాలు ఉత్పత్తులు ఇవన్నీ కూడా కల్తీవి అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్న మాట. అసలు ఇందాపూర్కి దీనికి సంబంధం ఏంటి సార్? కరప్షన్లో జగన్మోహన్ రెడ్డికి డాక్టరేట్ ఇవ్వాలనేవాళ్ళు, ఏదో క్విడ్ ప్రోకో హార్వార్డ్లో మరి ఆయన గురించి చర్చ, అక్కడ స్టూడెంట్స్కి ఏదో దాని మీద క్లాసులు సిలబస్సు, స్టాన్ఫర్డ్లో కూడా దీనిపైన చర్చ. అంటే కరప్షన్లోనే కాదు డైవర్షన్లో కూడా అతనైనా డాక్టరేటు. అంటే ఎలా డైవర్ట్ చేయొచ్చో ఇవాళ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు అసలు ఇంకా దాన్ని మించిన వాళ్ళు లేరా. ఇప్పుడు ఒకవైపు ఏమో కల్తీ నెయ్యి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు, ఏమని జగన్మోహన్ రెడ్డి బాబాయ్ టీటీడీ బోర్డు చైర్మన్గా చేసిన ఆయన కల్తీ వాస్తవమే, రసాయనాలతో కల్తీ చేశారు, నాకు సంబంధం లేదు, అధికారులు చేశారు అన్నాడు. అంటే అధికారులను బలి చేయాలనుకున్నారు. సరే, సిట్ కూడా అదే చేసింది. ఒక 3 అధికారుల మీద వేటైమంది. ఒక అధికారి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు, ఎవరు సింగా. గమ్మత్తుగా వెంటనే భూమన కరుణాకర్ రెడ్డి ఏం చేశాడు, ఒక హోమం అన్నాడు. ఎక్కడ చంద్రబాబు క్షమాపణ చెప్పాలి అంటూ పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని రాక్షసుడిగా ఫ్లెక్సీ పెట్టేశాడు. అంటే ఫ్లెక్సీల్లో దించారు. ఆ ఫ్లెక్సీలు తీసేయమని అక్కడ తెలుగుదేశం గొడవ. దానికి మళ్ళీ పోటీ ఫ్లెక్సీలు రాష్ట్రం మొత్తం పెడితే గుంటూరులో ఫ్లెక్సీ తీసేయమని అంబటి రాంబాబు గొడవ. చూసావా డైవర్షన్ ఎలా ఎలా తిరుగుతోందో. కాపు టైగర్ ఎవరు అంబటి రాంబాబు అంటూ మళ్ళీ ఇంకో డైవర్షన్ తీసుకొచ్చారు, క్యాస్ట్ తెచ్చారు. అంటే ఒక మతం కాస్త కులం అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఇది ఒక డైవర్షన్. ఏంటి, టోటల్గా భ్రష్టు పట్టారు. వాట్ ఈస్ దిస్ జగన్ అని నేషనల్ మీడియా కోడ్ అయి కూసింది. అర్ణవ్ గోస్వామి కుదులు పెట్టాడు, ఏది అసలు ఇంతకన్నా మహాపాపి ఇంకొకడు ఉంటాడా అన్న దీంట్లో ఏమని చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇక హిందువుల ఓట్లు పడతలేదని చెప్పి ఇప్పుడు ఏ డైవర్షన్, ఇందాపూరు హెరిటేజ్ పెట్టి అన్నాళ్ళు అయిందమ్మా. అది 34 ఏళ్ల చరిత్ర. ఏది హెరిటేజ్. ఇప్పుడు ఎంత దాని టర్న్ ఓవర్, ఎంతమంది దానిలో పనిచేస్తున్నారు ఉద్యోగులు, దగ్గర ఒక 6,000 కోట్ల టర్న్ ఓవర్కి చేరింది. ఏది హెరిటేజ్ ఇవాళ దేశంలోనే నంబర్ 5వ ప్లేస్లో ఉందన్నమాట. ఇందాపూర్ ఎన్నాళ్ళైంది పెట్టి, అది పెట్టి ఒక 21 ఏళ్ళలో ఏమవుతుంది. అది ఎక్కడ అసలు మహారాష్ట్ర. అరే మహారాష్ట్రలో ఉన్న ఇందాపూర్ చంద్రబాబుకి బినామీ ఎలా అవుద్ది? గుజరాత్లో ఉన్న అమూల్ కూడా చంద్రబాబు బినామీయేనా? వరుసనే చెప్పేసేయండి. ఇప్పుడు తమిళనాడులో ఒకటి ఉంది హట్సన్, అది కూడా చంద్రబాబు బినామీ. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చూడాల్సింది, వీళ్ళు చేయాల్సింది నేను ఊరికే చూశానమ్మా. ఇందాపూర్ డైరెక్టర్లు ఎవరైనా చూసా, ఎవరో తెలుసా? హరిచంద్ శ్రీరంగ్ మానే, విష్ణుకుమార్ శ్రీరంగ్ మానే, మయూరి ప్రవీణ్ మానే, సంతోష్ సురేష్ గోగరే, సంజయ్ పాండురంగ మాచిలే, ప్రవీణ్ మానే, దశరథ మానే, వీళ్ళు డైరెక్టర్లు. అంటే ఇప్పుడు నారా అనే పేరుతో ఎవరైనా డైరెక్టర్లు ఉన్నారా? నందమూరి అనే పేరుతో డైరెక్టర్లు ఎవరైనా ఉన్నారా? బినామీలు ఉన్నా కానీ ఆ పేర్లు మనకు తెలిసిన వాళ్ళు కూడా కాదు కదా. సరే, ఇంకా వేరే చూద్దాం. ఇంకా మిగతా వాళ్ళు కొంతమంది రిజైన్ చేశారు డైరెక్టర్లుగా. రమేష్ నామ్దేవ్ నల్వడే, రాజారాం శివరాం భుజ్బల్, సంకేత్ బాబాసాహెబ్ షిండే, అనిల్ కుమార్ గోయల్, షహాజీ శివరాం భుజ్బల్, వీళ్ళు డైరెక్టర్లు అయితే అంటే మానే,
భుజబల్, షిండే వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండరు సార్ అసలు ఏపీలో. వాళ్ళు డైరెక్టర్లుగా ఇందాపూర్ డైరీ ఎప్పుడు పెట్టారమ్మా? 25 ఏళ్ల క్రితం పెడితే దగ్గర దగ్గర 2500 కోట్లు ఏమో టర్న్ ఓవర్. అంటే ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే దేశంలో నంబర్ 1 డైరీ ఏది? అమూల్. అవును సార్. ఎక్కడ? గుజరాత్. అవును. దగ్గర దగ్గర 1,00,000 కోట్ల టర్న్ ఓవర్. నీకు దగ్గర దగ్గర 36 లక్షల మంది రైతులు, ఒక 200 మిల్క్ ప్రోడక్ట్స్. లేదు మదర్ డైరీ సెకండ్, నెంబర్ 2nd ప్లేస్ ఏది? మదర్ డైరీ. ఇది వచ్చేసరికి నీకు 17,500 కోట్లు టర్న్ ఓవర్. ఇది ఒక 100 ప్రోడక్ట్స్ ఇస్తుంది అనమాట. నందిని డైరీ మీకు తెలిసిందే కదా, కర్ణాటక. ఇప్పుడు నిన్న కూడా చెప్పారు కదా, 40 లక్షల కిలోలు దానికే ఇచ్చారు, టెండర్లు ఇచ్చారు. 65 లక్షల కిలోలకి ఇవాళ టెండర్లు పిలిస్తే 7 టెండర్లు ఖరారు చేశామని నిన్న బిఆర్ నాయుడు వరుస పెట్టి ఎవరెవరికి ఎంత ఇచ్చారు చెప్పారు. నందిని వాళ్ళు మా వల్ల కాదు, మేము అంత ఇవ్వలేమన్నారు కాబట్టి 65% వాళ్ళకి ఇచ్చేసి మిగతాది వీళ్ళకి పంచారు. ఏది? అక్కడ వచ్చినటువంటి ఇందాపూర్ డైరీ ఎంత ఇచ్చారు? దానికి 10 లక్షల కిలోలు ఇచ్చారు. సంగం డైరీ దానికి ఒక 10 లక్షల కిలోలు ఇచ్చినట్టున్నారు. ఇట్లా జరిగితే ఇందాపూర్ డైరీ చంద్రబాబుది అంటే కో మ్యానుఫ్యాక్చరింగ్ అనేదో ఉన్నంత మాత్రాన నిన్న ఆయన ఎవరు? బొత్స సత్యనారాయణ. ఇప్పుడు అదే అందాం అనుకున్నాను సార్. యాక్చువల్లీ నేను న్యూస్ చూసినప్పుడు హెరిటేజ్కి సంబంధించి చీజ్ లాంటిది మాత్రమే ఇందాపూర్ నుండి వస్తుంది హెరిటేజ్కి, బట్ గీ రావట్లేదు అని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. గీ అనేది మేము అక్కడి నుంచి తెచ్చుకోవట్లేదు అని. బట్ చీజ్ ప్యాకెట్ చూపించి ఇదిగో నెయ్యి, ఇది కల్తీ నెయ్యి అని చెప్పేసి బొత్స గారు చెప్తుంటుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. దానిపైన హెరిటేజ్ యార్డ్లో కౌంటర్ ఇచ్చారు. అవును. ఆ సాంబమూర్తి అనే అతను ఏమని ఇచ్చాడు? ఇందాపూర్ డైరీ ప్రోడక్ట్స్ని మేము కొంటాం. ఎవరు? హెరిటేజ్. కానీ మా ప్రోడక్ట్స్ని ఇందాపూర్ కొనదు. ఓకే, ఇది మా మధ్య అగ్రిమెంట్. హెరిటేజ్ ప్రోడక్ట్స్ని ఇందాపూర్ కొనదు. ఇందాపూర్ ప్రోడక్ట్స్ మీరు చెప్పింది ఏంటది? చీజ్. దాని కింద నిన్న ఆయన చూపించారు నెయ్యి ప్యాకెట్ ఏదని అడుగుతాడు, కానీ చూపించింది నెయ్యి ప్యాకెట్ కాదు, చీజ్. అంటే ఏది నెయ్యో ఏది చీజో మరి బొత్స సత్యనారాయణకి తెలియదా? ఆయన నెయ్యి ప్యాకెట్ అడిగితే వెనకాల ఒకడు ఇచ్చాడు. ఏంటి? అది కూడా నీకు ఆ చీజ్ అన్న పేరు రాసి ఉన్నది కనపడకుండా ఉండేటందుకు వెనక్కి తిప్పించాడు. అవును, అది చదవమంటాడు. ఏది? మార్కెటెడ్ బై హెరిటేజ్ అని ఉంది కదా. మ్యానుఫ్యాక్చర్డ్ ఎట్ ఇందాపూర్, మార్కెటెడ్ బై హెరిటేజ్ అని ఉంటే వీళ్ళే చెప్పారు ఆ మాట. ఏమని? మేము అమూల్ వాళ్ళవి కూడా మరి మార్కెట్ చేస్తుంటారు, మదర్ డైరీ వాళ్ళవి మార్కెట్ చేస్తుంటారు, లేకపోతే హట్సన్. మీకు తెలుసు వాళ్ళదేంటి? హట్సన్ అంటే తమిళనాడు. అదెంత? అది ఆరోగ్య పాలు చూసావు కదా, ఆరోగ్య మిల్క్ అని, లేకపోతే అరుణ్ ఐస్ క్రీమ్ అని ఉంటాయి. తెలుసు. అది నంబర్ 4th ప్లేస్లో ఉంది. ఏది? హట్సన్ అనేది. హెరిటేజ్ అనేది నంబర్ 5 అయితే, అరే ఇందాపూర్ను తీసుకొచ్చి ఎందుకు ఇక అమూల్ కూడా చంద్రబాబు బినామీ అని చెప్పండి, మదర్ డైరీ చంద్రబాబు బినామీ అని చెప్పండి. అంటే మీరేది చెప్పినా నమ్ముతారన్న అపోహ, చులకన. అంటే జగన్ చెప్పింది ఏది నిజం కాదు. ఏది? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ చెప్పేది అబద్ధం, దానికి నిజం అనే ముసుగేసి చేస్తున్నదే తప్ప. ఇప్పుడు నేను చదివాను, హెరిటేజ్లో డైరెక్టర్లు ఎవరు? హెరిటేజ్లో డైరెక్టర్లు కూడా చదువుదాం. ఏంటి మరి? దగ్గర దగ్గర హెరిటేజ్లో డైరెక్టర్లు నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, తర్వాత ఇంకెవరు? ఆయన నాగరాజు నాయుడు, గిరిజా కుమార్, అపర్ణ, విజయ్ కుమార్, సాంబశివరావు, లేకపోతే ప్రభాకర్ నాయుడు. తెలుగు వాళ్ళు అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు. అంటే ఇప్పుడు ఆ పేర్లు చూసైనా మీకు డైరెక్టర్లు ఎవరో తెలిసిపోతుంది కదా. భుజ్బల్, షిండే. ఇంకా మీరు ఇలా అంటున్నారు, నందినికి 4 టెండర్లు కట్టబెట్టారు కాబట్టి ఇందులో కూడా చంద్రబాబు నాయుడు గారికి వాటా ఉంది అన్న మాట ఇంకా రాలేదు సార్. అంతే కదా. ఇప్పుడు నందిని కూడా చంద్రబాబు బినామీ. అందుకే 4 టెండర్లు అంటే ఇంకా అయిపోయాయి. అందుకు కాదు, షర్మిల ఏమంది? అన్నాయ్ ఒకసారి అద్దం చూసుకో, అద్దంలో నీ ముఖం నీకు కనపడతలేదు, చంద్రబాబు కనపడుతున్నాడు అని అద్దం పంపింది. ఎవరు? షర్మిల జగన్మోహన్ రెడ్డికి. అద్దంలో నువ్వు చూసుకోరా నాయన, నీ ముఖాన్ని నువ్వు చూడు, చంద్రబాబు ముఖాన్ని ఎందుకు చూస్తున్నావని సొంత చెల్లె గడ్డి పెట్టింది. అయినా వీళ్ళల్లో మార్పు లేదు. అంటే ఏంటి? డైవర్షన్,
డైవర్షన్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.